ఒకే అంశం మీద బీజేపీలో భిన్న స్వరాలు కరెక్ట్ కాదు. ఒకళ్ళనొకళ్ళు ఖండించుకోవట్లేదు, కానీ వివరణ ఇచ్చేది ప్రజల ముందుకు వెళ్ళేటటువంటి దాంట్లో ఈటెల రాజేందర్, రఘునందన్ రావు ఇద్దరు చేసినటువంటి స్టేట్మెంట్లే నిన్న సంచలనమైంది. ఒకటి, ఈటెల రాజేందర్ ఏమంటారు, హైడ్రా కూల్చివేతల మీద ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి నువ్వు హీరోలా డ్రామా చేస్తున్నావు, నీ అయ్య జాగీరా కూల్చడానికి సామాన్యులు మధ్యతరగతి ప్రజల్ని భయపెడుతున్నారు. 4 రోజులుగా హీరో అన్నట్టు రేవంత్ హైడ్రామా చేస్తున్నారు. 40 ఏళ్ల క్రితమే FTLలో ప్రభుత్వ అనుమతులతో పేదలు ఇల్లు కట్టుకున్నారు. రేవంత్ రెడ్డి కూల్చివేతలకు ఎవరు అనుమతి ఇచ్చారు? పెద్దోళ్ళ కట్టడాలు కూల్చుకో, కానీ పేదోళ్ళ కట్టడాల దగ్గరికి రాబాకు అంటూ ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ ఇస్తే, రఘునందన్ రావు ఏమో రేవంత్ రెడ్డి గారు హైడ్రా మొదలుపెట్టింది మంచి ఉద్దేశంతో, అంటే ఏదైతే బీఆర్ఎస్ నాయకులు తమ 10 ఏళ్ల పరిపాలన చెరువులు మాయం చేసి కట్టిన అక్రమ కట్టడాలు కూల్చాలి అంటూ మరోవైపున డిమాండ్ చేసుకొచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు చెరొక స్టేట్మెంట్ ఇవ్వడం అన్నటువంటిది తేడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఈ విషయంలో ఇద్దరు కూడా క్రాస్ చెక్ చేసుకుని, అంటే ఇలాంటి కీలకమైన అంశాల మీద మాట్లాడేటప్పుడు బీజేపీ ఒకసారి కూర్చుని అందరూ అనుకుని చేసుకుంటే, లేదా వాట్సాప్లో అందరూ తమ అభిప్రాయాలు పెట్టుకుని ఫైనల్గా ఏం చెప్పాలో డిసైడ్ చేసుకుని చేస్తే బాగుంటుంది.